సారీ, మళ్ళీ కాల్ వచ్చింది. సో ఈ పైప్స్ అన్ని పెట్టేసి మొత్తం ఏం చేస్తారంటే చల్లేస్తారు నీళ్ళంతా. కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తుందో తెలుసా? డిప్ ఇరిగేషన్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంది. దానికి సంబంధించినటువంటి అంటే బొట్టు 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 ఒక బొట్టు ఒక బొట్టు ఒక బొట్టు ఈ యొక్క వ్యవసాయంలో ఉన్నటువంటి ఆ యొక్క పంటకి ప్రతి బొట్టు అలా అలా కారుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క నీరు అనేది వేస్ట్ అవ్వకుండా ఆ నీటిని వారు జాగ్రత్త పరుచుకొని బొట్టు 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 రాల్చుకుంటూ రాల్చుకుంటూ వ్యవసాయాన్ని పండిస్తారు. ఇజ్రాయెల్ చేసినటువంటి వ్యవసాయ ఆధారిత ఆ, ప్రక్రియలు మన ఇండియా కూడా ఫాలో అవుతూ అనేక దేశాలు ఫాలో అవుతున్నాయి. అలాంటి ఇజ్రాయెల్ కంట్రీ వారికి అంత జ్ఞానం ఉంది. అయినప్పటికీ వారు ఎవరిని నమ్మరు? యేసుని నమ్మరు. ఇది యేసుని నమ్మేటువంటి వారికి, దేవుణ్ణి నమ్మేటువంటి వారికి బైబిల్ ఆధారితంగా ఉన్నటువంటి ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్. ఇజ్రాయెల్ కంట్రీలో చాలామంది యేసుని నమ్మేవారు ఉన్నారు. వాళ్ళని హెబ్రీయులు అన్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక తెలుసా మీకు? హెబ్రీయుడు అంటే ఎవరు? ఇజ్రాయెల్ దేశానికి యూదుడు. హెబ్రీయులు అంటే ఎవరు? యూదులు. ఇజ్రాయెల్ కంట్రీ ఏంటి? యూదుల కంట్రీ. యూదులంటే యూదులంటే ఎవరు? మీకు అందరికీ అర్థం కాకపోయినా సింపుల్గా చెప్తాను. మన ఒక మతం, క్రైస్తవ్యం ఎలా మతం ఉందో, హిందుత్వం ఎలా మతం ఉందో, ఇస్లాం మతం ఎలా ఉందో, ఇస్లాం అంటే ముస్లిమ్స్, ఈ మతం ఎలా ఉందో అలాగే జుడాయిజం, యూదులు, జూయిష్ కంట్రీ అంటారు ఇజ్రాయెల్ని. ఇంత పరిజ్ఞానం ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మొత్తం ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పటికీ వారు ఏ దేశంతోనూ ఓడిపోయింది లేదు. అలాంటి ఇజ్రాయెల్ చివరికి ఏం చేస్తుంది? యేసు ప్రభువుని నమ్మట్లేదు, ఇంకా మెస్సీ వస్తాడని వెయిట్ చేస్తుంది. అలాంటి మెస్సీని మనం ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే ఈ బైబిల్ గ్రంథంలో మొత్తంలో మనం చివరికి ఎక్కడికి వచ్చాము? యాకోబు గ్రంథంకి. యాకోబు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలన్నీ అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఆ యొక్క సంఘాలకు రాశారు. కొరింథీ సంఘానికి, లేకపోతే ఫిలిప్పి సంఘానికి, రోమా సంఘానికి, తెస్సలోనికా సంఘానికి, తిమోతికి, కొలస్సీలకి, వీళ్ళందరికీ, ఎఫెస్సీలకి, వీళ్ళందరికీ రాశారు పౌలు గారు. ఆ పౌలు గారు ఎవరో తెలుసా? క్రీస్తుని ఎవరైతే నమ్మారో యూదుల్లో వారిని చంపడానికి వచ్చినటువంటి సౌలు గారు. ఆ సౌలు గారు పౌలుగా మారారు. మారి ఆయనకు దేవుడు ప్రత్యక్షమైతే చూసి నమ్మాడు. మనం చూడకుండా నమ్ముతున్నాం. మనం ధన్యులం. పౌలు గారి కంటే మనం విశ్వాసపరులం. ఆయన చూసి నమ్మాడు. ఆయన వెలుగు చూశాడు. కళ్ళు పోయినాయి ఆయనకి. తిరిగిన తర్వాత కళ్ళు వచ్చినాయి. ఎప్పుడు? దేవుడు ఆయనకి కళ్ళు ఇచ్చాడు. ఆయనకంటే మనం భక్తులం. వాస్తవంగా చెప్పాలంటే ఆయన చూసి నమ్మాడు, మనం చూడకుండా నమ్మాం. యాకోబు యేసు ప్రభుల వారి యొక్క సహోదరుడు యాకోబు, ఆయన చూచి నమ్మాడు. యేసు ప్రభుల వారు తిరిగి లేచి, రిజరెక్షన్ అంటారు. రిజరెక్షన్ అంటే పునరుద్ధానం. ఆ పునరుద్ధానం జరిగినటువంటి పరిస్థితి తర్వాతనే వాళ్ళందరూ నమ్మారు. కానీ వాళ్ళందరూ రాసినటువంటి గ్రంథాన్ని, మనం ఒక్క బైబిల్ గ్రంథాన్ని నమ్మి మనం నమ్ముతున్నాం. మనం ఎంత విశ్వాసలో మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. అలాంటి మన విశ్వాసాన్ని ఒక పాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి పాస్టర్ని నమ్మడం ఎంతవరకు కరెక్ట్? మీ విశ్వాసం గొప్పది. తీసుకెళ్ళిపోయి దశమ భాగం, ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే దశమ భాగం. ఈ దశమ భాగాన్ని మనం దేవునికి ఇస్తున్నామంటే ఎవరికి ఇస్తున్నామన్నట్టు? దేవునికి ఇస్తున్నామని కాదు, పాస్టర్కి ఇస్తున్నామని. ఆ పాస్టర్ ఏం చేస్తున్నాడు? వెళ్ళి తాగేసి పడుకుంటున్నాడు. మీకు తెలుసా? మీరు చెప్పలేరా? మీరు చెప్పగలుగుతారా ఆయన దేవుని పనికే వాడుతున్నాడని? దేవునికి ఇవ్వడం అంటే 3 పాయింట్లు మనం అర్థం చేసుకుందాం. దేవునికి ఇవ్వడం అంటే నిస్సహాయతలో ఉన్నటువంటి, సాయం అందనటువంటి వారికి ఈ యొక్క దేవుని దశమ భాగాన్ని అందించడం. నాకు కాదు, నేను ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తున్నా. నేను సంఘాన్ని స్థాపించలేనా? నేను స్థాపిస్తే సంఘానికి నా సంఘానికి వచ్చి దశమ భాగాలు ఇవ్వలేరా? ఇది కాదు నా పరిచర్య. నా పరిచర్య దేవుని పరిచర్య. దేవుని పరిచర్య అంటే ఏంటి? దేవుని మాటల్ని, దేవుని మార్గాన్ని
సకల జనులకు అందించడం. అది ఏ మార్గం ద్వారా అందించాలనేది వ్యక్తిగత విషయం. ఇప్పుడు నేను వీడియోస్ ద్వారా నేను నా మార్గాన్ని నేను సరళం చేసుకున్నాను. ఈ మార్గం ద్వారా నేను ప్రజలతో మాట్లాడుతున్నాను. చర్చెస్ కట్టుకోవాల్సిన అవసరం లేదు, చర్చెస్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ సండే నాకు వర్షిప్ ఇక్కడ అవసరం లేదు. ఒకవేళ వర్షిప్ స్టార్ట్ చేస్తారేమో, కానీ దేవుని పని అంటే దేవునికి దశమ భాగం ఇవ్వడం అంటే ఏంటంటే నిస్సహాయతలో ఉన్నటువంటి వారికి ఇవ్వడం, పాస్టర్కి ఇవ్వడం కాదు. మొదటి పాయింట్. నిస్సహాయతలో ఎవరుంటారు ప్రపంచం మొత్తంలో? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో నిస్సహాయతలో ఎవరుంటారు చెప్పండి? హాస్పిటల్లో ఉన్నటువంటి ఐసీయూలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిస్సహాయతలో ఉంటారు. మిగిలిన వారికి అవకాశం ఉంటుంది బ్రతకడానికి. ఐసీయూలో ఎవరైతే ఉన్నారో వారికి బ్రతికేదానికి ఛాన్స్ లేదు. వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి వారికి సహాయం చేస్తే వాళ్ళు బతికి బయటకు వచ్చిన తర్వాత సహాయం చేసింది నేను నీకు సహాయం చేసింది ఎవరి పేరును చేశాను అంటే నా దేవుని పేరును చేశాను అని చెప్పుకున్నప్పుడు ఈ దశమ భాగం తీసుకెళ్ళిపోయి వాళ్ళకిస్తే వాళ్ళు మారుతారు కదా. చివరి జీవిత చరమాంకంలోకి వెళ్ళి తిరిగి బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఆ జీవితం యొక్క విలువ తెలుస్తుంది. వారు దేవునిని నమ్ముకొని దేవుని రాజ్య వారసులుగా ఉండడానికి వారు హక్కుదారులు. వారికి చాలామందికి వారికి అవకాశం ఉంటుంది దేవుని పని చేయడానికి. నా జీవితం చివరిదాకా వెళ్ళిపోయింది, నా జీవితం అయిపోయింది అనుకున్న జీవితాన్ని నా దేవుడు నన్ను బతికించాడు. అలాంటి వారికి సహాయం చేయండి. అంతేగాని దశమ భాగాలు తీసుకెళ్ళిపోయి గుడ్డిగా మందిరాల్లో ఇవ్వకండి. నిజమే, పేద పాస్టర్లు ఉంటారు. పేద పాస్టర్లు ఈ డబ్బున్న పాస్టర్లు కాకుండా పేద పాస్టర్లు ఉంటారు. వారి గురించి మాట్లాడుకుందాం. వారికి అవసరమే, కానీ వారి ఉన్న పరిస్థితిని బట్టి వారు ఏదో ఒక పని చేసుకొని బ్రతకగలుగుతారు, బ్రతకలేకుండా ఉండరు. ఒకవేళ బ్రతకలేకుండా ఉన్నారంటే వారికి మనం సహాయం చేయొచ్చు. వారిని ప్రతి ఒక్కరిని ప్రతి ఊరికి నా సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్క ఊర్లో పేద పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని సెలెక్ట్ చేసుకొని, పేద పాస్టర్స్ 2 అంటే దేవుని పని ఖచ్చితంగా చేస్తున్నాడు కానీ పేద పాస్టర్. దేవుని పని చేసిన వాళ్ళు ఎవ్వరు ధనిక పాస్టర్లు ఉండరు. దేవుని మాటను కరెక్ట్గా నిర్వర్తించిన వాళ్ళు ఎవరు ధనికులు ఉండరు. అందరూ పేదవాళ్ళే ఉంటారు పాస్టర్స్లో. అలాంటి పాస్టర్స్ని మనం ఏరుకొని, నా మాటలు అర్థం చేసుకోండి, ధనికులు ఉండరు. దేవుని పని కరెక్ట్గా చేస్తే వాళ్ళు ఎవరు ధనికులు అవ్వరు. ఇప్పుడున్నటువంటి ధనిక పాస్టర్స్ వాళ్ళ యొక్క హంగులకి ఆర్భాటాలకి, ఇప్పుడు మీ వీడియోస్లో చూడండి, వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో రెస్టారెంట్లో కూర్చుంటారు, స్విమ్మింగ్ పూల్లో కూర్చొని ఏసయ్యా నా ఏసయ్య అంటారు. అలాంటి బొచ్చుగాళ్ళ కోసం మనం ఎందుకు వెళ్ళి 4 మాటలు దేవుడి పాటలు పాడేసి దేవుడి మాటలు చెప్పేస్తే అలాంటి పాస్టర్స్కి మనం దశమ భాగాలు ఇవ్వాలా? ఏం చేస్తున్నారు వాళ్ళు? వెళ్ళి వాళ్ళ షో ఆఫ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ పెద్ద పెద్ద వెడ్డింగ్ హాల్స్లో లేకపోతే పెద్ద పెద్ద మినిస్ట్రీస్ స్థాపించి వాళ్ళందరూ ఏసీ రూములు కూర్చొని అలాంటి ఏసీ కన్వీనియంట్ చర్చెస్ స్థాపించేసి ఈ విశ్వాసులు కూడా అలాంటి ప్లేసులకి వెళ్తున్నారు. వీళ్ళందరూ పరలోకానికి వెళ్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఇందాకే ఒక వీడియో చేశా, వెళ్ళిపోయి రెస్టారెంట్లో కూర్చున్నారు. ఎవరు? వాళ్ళ శ్రేష్ఠాకర్ మోజీ ఉంది కదా, శ్రేష్ఠాకర్ మోజీ అను వైజాగ్ సంబంధించిన వాళ్ళ పేరేంటి, వాళ్ళు వెళ్ళిపోయి ఎక్కడో అందరినీ గ్యాదర్ చేసుకుని ఒక శ్రేష్ఠాకర్ మోజీని కాదు నేను అంటుంది, వాళ్ళ డాడీ, వాళ్ళ సంఘం, లేకపోతే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయి ఒక రెస్టారెంట్ మంచి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోయి మంచి ఏదో టెన్నిస్ కోర్ట్ లాగా అలాంటి దగ్గరికి వెళ్ళిపోయి ఏ సయ్యా అంటున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు కరెక్టా? నేను చెప్పిన మాటలు కరెక్టా? నేను రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నా. ఇది కరెక్టా? ఎక్కడ ఉన్నామని కాదు, ఏం చెప్పామో అది ఎంతవరకు మనుషులకి చేరుతుంది అనేది ఇంపార్టెంట్. బైబిల్ గ్రంథం గురించి ఇప్పుడు దాకా ఎంత చెప్పాను, వాళ్ళకు ఉంటుందా నాలెడ్జ్? నాకుంటుందా? మన క్రియలు, యాకోబు రాసినటువంటి పత్రిక చదవండి. మన క్రియలు, విశ్వాసంతో పాటు కూడినటువంటి క్రియలు మనం నెరవేర్చాలి. అలాంటి క్రియలు ఉన్నప్పుడే విశ్వాసం ఒకవైపు, విశ్వాసంతో కూడిన క్రియలు,
ఈ క్రియలు ఒకవైపు, ఇవి ఉన్నప్పుడు మాత్రమే దేవుని కోసం మాత్రమే జరుగుతుంది. అంతేగాని సో కాల్డ్ పాస్టర్స్ ఉన్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి సమాజంలో, ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటే ఎంతైనా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా, నేను చేయాలనుకుంటే దేవుని పని ఎంత దగ్గరికి వెళ్ళిపోయి ఏదైనా, నేను బెస్ట్ సింగర్ అంటారు నన్ను మా సర్కిల్లో, అందరికంటే బాగా పాడతా. గొప్ప సింగర్ కాకపోయినా మా సర్కిల్, నేను ఉన్నటువంటి పరిధిలో బాగా పాడతాను, కీబోర్డ్ ప్లే చేస్తాను, మంచి వాక్యం అందిస్తాను. నా వాక్యం మీరు ఎవరు వినలేదు. దేవుని పని అంటే దేవుని కోసం మాత్రమే చేయాలి. ఒకటి, ఐసీయూలోకి, చివరిగా ఏం చెప్తున్నానంటే, ఐసీయూలో ఎవరైతే ఉంటారో వారిని గుర్తిద్దాం. ఒకవేళ మీరు గుర్తించలేకపోతున్నారా, మీకు గుర్తించలేకపోతే నా నెంబర్ నోట్ చేసుకోండి, 9059920024, 9059920024. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఐసీయూ దగ్గరికి వెళ్ళమని చెప్పండి, నేను వెళ్తా. ఒక ఐసీయూ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చివరి క్షణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు సహాయం చేద్దాం. పాస్టర్కి ఇవ్వకండి. పేద పాస్టర్ల గురించి మనం వాళ్ళ లిస్ట్ అవుట్ చేద్దాం. ప్రతి ఊరికి తిరగాలన్న ఆశ, ప్రతి ఊరికి తిరిగి పేద పాస్టర్ ఎవరు, అలాగే ఈ ఊర్లో ఉన్నటువంటి మంచి వ్యక్తి ఎవరు, అతను క్రిస్టియన్ అయి ఉండొచ్చు, లేకపోతే హిందువుడు అయి ఉండొచ్చు, లేకపోతే ముస్లిం అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆ ఊర్లో ఉన్నటువంటి ముస్లిం లేకపోతే హిందూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఎవరైతే మంచి వ్యక్తి ఉన్నారో సహాయం చేస్తారు, నలుగురికి సహాయం చేస్తారు, అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకుందాం. అలాంటి వారికి మనం సహాయం చేద్దాం. వారు 10 మందికి సహాయం చేస్తారు. ఇప్పుడు మనం వెళ్ళిపోయి దశమ భాగాలు ఇచ్చేసామంటే వాళ్ళు తాగి తందనాలు ఆడతారు. నా కళ్ళ ముందు నేను చూస్తున్నా. వారిని పోషించడానికి కాదు బైబిల్ గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథంలో చెప్తుంది, అబద్ధపు క్రీస్తు, అబద్ధపు బోధకులు వస్తారు అని. ఈ రోజున లేరా అబద్ధపు బోధకులు? కాబట్టి చివరిగా మనం దశమ భాగం ఎవరికి ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము, ఐసీయూలో ఉన్నవారికి ఇద్దాం, దేవుడిని ప్రకటిద్దాం. నీ జీవితం కాపాడింది దేవుడు. వాడు వస్తాడా దేవునిలోకి రాడా అనేది సెకండరీ. మన ప్రయత్నం మనం చేద్దాం, ఒకటి. రెండోది, పేద పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేద్దాం. మీకు అవకాశం లేకపోతే నేను ప్రతిరోజు దేవునికి సమయం కేటాయిస్తున్నా. ఆ సమయాన్ని నేను వాళ్ళకి, దేవునితో పాటు వాళ్ళకి సమయం కేటాయిస్తా. దాని తర్వాత మూడోది, ఆ ఊర్లో ఉన్నటువంటి ఎలాంటి అన్యమతస్థుడైనా సరే, వారు మంచి వ్యక్తి ఉన్నాడా, ఊరు మొత్తాన్ని అడిగితే ఒక్క మంచి వ్యక్తి గురించి చెప్తారు. వారిలో బెస్ట్ని సెలెక్ట్ చేద్దాం, వారికి మనం సహాయం చేద్దాం. క్రియ బోధించడం కాదు. ఇప్పుడు బోధిస్తున్నటువంటి పాస్టర్లు ఎంతమంది ఈ పాటిస్తున్నారు? ఎవ్వరూ పాటించరు. ఈవెన్ నేను కూడా పాటించనేమో. నేను ఇన్ని చెప్తున్నాను, రేపు పొద్దున్న నేను పాటించనేమో. మీరు నన్ను క్వశ్చన్ చేయాలి, నువ్వు ఇలా చెప్పావు, నీ వీడియో ఇది అని నాకు లింక్ పెట్టి, నువ్వు ఇది నా నంబర్ మళ్ళీ నోట్ చేసుకో, 9059920024. దీన్ని తీసుకొని నాకు క్వశ్చన్ చేయండి, ఇది నువ్వు చెప్పింది, నువ్వేం చేస్తున్నావు రేపొద్దున. ఏమో నేను మర్చిపోతానేమో, కానీ దేవుని పని మళ్ళీ కాల్ వచ్చింది. కానీ దేవుని పని దేవునికి మాత్రమే జరగాలి. దేవుని దశమ భాగాలు, డబ్బు గురించి, ఈ వీడియో మొత్తం డబ్బు గురించే. డబ్బు ఎవరికి పడితే వారికి ఇవ్వద్దు, మనం సెలెక్ట్ చేసుకుందాం. మీకు అవకాశం లేకపోతే నాకు ఫోన్ చేయండి, నేను వెళ్తాను, నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను. ప్రతి విలేజ్ భారతదేశంలో, ఒకవేళ భారతదేశంలో చేయలేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చేయలేకపోయినప్పటికీ నా జిల్లాలో, బాపట్ల జిల్లాలో ఉన్న బాపట్ల, ప్రకాశం, ఈ జిల్లాలన్నింటిలో, ఈ 2 జిల్లాలతో మొదలు పెట్టుకుని ఇవి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ జిల్లాలకు వెళ్ళిపోవచ్చు. ముందుగా బాపట్ల జిల్లా, ఈ బాపట్ల జిల్లాలో ఎంతమంది, ఎన్ని విలేజెస్ ఉన్నాయో ప్రతి విలేజ్కి వెళ్తాను. ప్రతి పేద పాస్టర్కి నేను తెలుసుకుంటాను ఎవరెవరు. తెలుసుకోవడం కూడా నా విజనరీ ద్వారా నేను 10 విధాలుగా ఆలోచిస్తాను. ఒక క్వశ్చన్ని నేను 10 విధాలుగా ఆలోచించి నేను నిర్ణయం తీసుకుంటాను. అలాంటి అన్ని విధాలుగా ఆలోచించి, అన్ని ఫిల్టర్స్ అంటారు టెక్నికల్ భాషలో చెప్పాలంటే, ఫిల్టర్స్ వేసి, ఫిల్టర్ మనం వాటర్ ఫిల్టర్లో వాటర్ ఫిల్టర్ వేస్తాం కదా, అలాంటి ఫిల్టర్ అనుకోండి. మీకు ఫిల్టర్ అంటే అర్థం కాకపోతే చెప్తాను. సో అలాంటి ఫిల్టర్ వేసి తీస్తాను. మంచి నీతిమంతులను వెతుకుతాను, వారికి సహాయం చేయండి. డబ్బు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో కాబట్టి మనం ఎవరికి సహాయం చేస్తున్నాము అనేది మనం తెలుసుకుందాం.
మన దశమ భాగాలు దేవునికి చెందాలి అంటే ఏంటి? దేవునికి మాత్రమే చెందాలి. దేవునికి, పాస్టర్కే కాదు. ఇక్కడ చాలా డెప్త్ ఉంటుంది. ఈ పాస్టర్స్ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ₹1 కూడా నాకు అవసరం లేదు. నా జాబ్ నాకుంది. నా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. నా వైఫ్ గవర్నమెంట్ జాబ్ వైఫ్, తనకి గవర్నమెంట్ జాబ్. నాకు మంచి జాబ్ ఉంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను. మా మిస్సెస్ ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి నేను ఇంట్లో కూర్చుంటున్నాను ప్రజెంట్. ఇక్కడి నుంచి చేస్తున్నాను. లేకపోతే నేను వెళ్ళిపోయి వర్క్ చేసుకొని మళ్ళీ వచ్చేవాడిని. నాకు అవసరం లేదు ఈ ధనం కానీ, లేకపోతే ఇదంతా అవసరం లేదు. దేవుని పని మనం చేస్తున్నప్పుడు మన పరిచర్య ఆత్మతోనూ సత్యముతోనూ జరగాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.